RTI Live News. Ask for right. సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న చల్లని తల్లి దేశమాంబ అమ్మవారికి బుధవారం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి శ్రీ దేశమాంబ తల్లికి ప్రత్యేక కుంకుమార్చనలు అభిషేకాలు నిర్వహించారు. సంగారెడ్డి శివాజీ ఆధ్వర్యంలో శ్రీ 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 దేశమ్మ తల్లి 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి వార్షికోత్సవం పురస్కరించుకుని సుమారు 8,000 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల సహకారంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెట్టడానికి కూడా సందం లేదు. ఆహ్వానము శ్రీ వెంకటేశ్వర కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 దేశమాంబ తల్లి సప్తమ 7వ వార్షికోత్సవ ఆహ్వానము. పూజలు, కుంకుమ పూజలు, అభిషేకములు విశేషముగా జరుగును. అందరూ ఆహ్వానితులే. ఇట్లు దేశమాంబ తల్లి 7వ వార్షికోత్సవం సందర్భముగా మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. 8,000 మందికి సుమారు అన్నప్రసాదం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ దేశమాంబ తల్లి దేవస్థానం దగ్గరకు వచ్చి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అన్ననితులే. ఇట్లు దేవస్థానం, సాలూరు వెంకటేశ్వర కాలనీ. అమ్మవారు పుట్టిన నుండి 7 సంవత్సరాలు ఇప్పుడు జరిగింది కాబట్టి దీనికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. దాతలు సహాయ సహకారాలతో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకా దాతలు ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు ఇస్తారని కోరుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. ఇట్లు దేశమాంబ తల్లి దేవస్థానం, సాలూరు వెంకటేశ్వర కాలనీ. సంగారెడ్డి శివాజీ స్వామి అన్నదాన కార్యక్రమానికి 101 రూపాయలు ఇచ్చారు. అక్కడ అమ్మను దర్శించారు, ఇక్కడ అమ్మ ప్రసాదం సేకరించారు. మరి కుటుంబాన్ని రక్షించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. వద్దండి, ఫోన్ పేరు కట్టద్దు ఇక్కడ.